గత 2020 సంవత్సరము 31వ తేదీ నుండి ఈ 2021 సంవత్సరము 31వ తేదీ వరకు ఈ రాత్రి 11:15 అయింది. ఇప్పటి వరకు ఆ దేవదేవుడు మన పట్ల చూపిన కృపను బట్టి మాత్రమే మనం ఇక్కడ చూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటను బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆయన కన్నులు నీ మీద ఉండును అని అనుకున్నాం. మన దేవుని కన్నులు నిరంతరం మనల్ని కనిపెడుతూ ఉంటాయి. దేవుడు ఎప్పుడు మనలను కాచి కాపాడుతూ ఉంటాడు. పిల్లల ఒక సంగతి ఏంటనగా, ఇందాక మేరీ చెప్తూ, ఒకవేళ మనం ప్రార్థన చేయకపోయినా దేవుడు మనల్ని కాపాడుతాడు, ఎందుకంటే ప్రేమమైంది కదా అని. అవును కదా? నిజమే. అది ఎంతమంది చేస్తుంటావు నిజంగా ప్రార్థన? నిజముగా ఆయనకు చెల్లించవలసిన రీతిగా ఆయనకు స్తుతులు చెల్లించామా? నిజముగా ఆయనను ప్రార్థించవలసిన రీతిగా ఆయన ప్రార్థించామా? ఈ సంవత్సరం అంతా ఆయన కృపలో నిన్ను కాచి కాపాడడానికి ఆ దేవదేవుడు ప్రేమ మరియు కాబట్టే కాచి కాపాడాడు. అంతేగాని మన భక్తి వల్ల, మన ప్రార్థన వల్ల, మన శక్తి వల్ల మనం ఈ విధముగా సజీవులుగా ఉండుట లేదు. హల్లెలూయా. మీ దేవుడు విన్నారా? మరి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. తన భూమిని స్వేచ్ఛపరచుకున్నవాడు వానికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించేవాడు బుద్ధి లేనివాడు. మా బాగా చదువు. ఎక్కడ చదువు? బైబిల్లో చదువమ్మా. తన భూమిని సేద్యపరుచుకున్నవాడు, తన భూమిని సేద్యపరుచుకున్న వారికి ఆహారము సమృద్ధిగా కలుగును. వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధి లేనివాడు. ఇక్కడ ఒక వ్యవసాయాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. ఈ వ్యవసాయం గురించి మనకు బాగా తెలుసు. వ్యవసాయము ఎవరైతే భూమిని కష్టపడి పండిస్తారో వాళ్ళు సమృద్ధిగా వాళ్ళకి ఆహారం దొరుకుతుందట. కష్టపడి పండించాలి, భూమిని సేద్యం చేయాలి. దాన్ని సేద్యం అంటాం, కల్టివేషన్ అంటాం ఇంగ్లీష్లో. సేద్యపరచడం అంటే అది చిన్న చిన్న పని కాదు. సేద్యం చేశాను, మా స్టెఫన్ పాల్గొంది 2 లక్షలు బాగొట్టుకున్నాడు. కారణం ఏంటి? సేద్యం చేశాడు, తగిన విధంగా పంట రాలేదు, నష్టపోయాడు. పిల్లరా, సేద్యం చేసే విధానంలో అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, తన భూమిని అని రాయబడి ఉందా? ఇంకొకటి భూమి అని రాయబడి ఉందా? తన భూమిని సేద్యపరుచుకున్నవాడు ఎలా ఉంటుందంటే ఆహారం సమృద్ధిగా ఉంటుంది. బాగా దయచేసి కొద్ది నిమిషాలు ఈ సంవత్సరం ఆఖరిలో బాగా అయినది. అంటే రోజు ఇవ్వలేదయ్యా అంటారు, రోజు ఇంటున్నారు. ఇప్పుడు ఇంకా బాగా అయినది. ఇది చాలా మనందరికీ చెప్పే నాకు, వినే మీకు అందరికీ చాలా
ఇంపార్టెంట్ అయిన మెసేజ్ ప్రభు పరిశుద్ధాత్ముడు అందిస్తున్నారు. భూమిని సేద్యపరుచుకునే వాడికి సమృద్ధిగా ఆహారము దొరుకుతుంది. సేద్యపరచలేని వాడు బుద్ధిహీనుడు, చెడ్డ వాటిని అనుసరించేవాడు సేద్యపరచుకోకుండా. ఇక్కడ ప్రియా దేవుడు బిడ్డలారా, భూమిని సేద్యపరచాలంటే ఏం చేయాలి? మొదట ఒక భూమిని సేద్యపరచాలి. ఇప్పుడు భూమిలో పంట వేయాలా? ఈ సంవత్సరం పంట వేయాలా? మొదట ఆ రైతు ఏం చేస్తాడు? గత సంవత్సరము ఆ భూమిలో ఉన్న పాత పంటలంతా తొలగిస్తాడా లేదా? వాటి ఏమంటావు? గంటలు అంటావమ్మా? ఏమంటావు? ఉరిగంటలు పోతావు కదా, వాటిని అడ్డం ఉంచి మళ్ళా నాటేస్తాడా? ఏం చేయాలి? మొదటిగా గత సంవత్సరంలో పాత 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 సంవత్సరంలో వేసిన ఆ గంటలన్నీ పీకేయాలా? ఏ విధంగా పీకేయాలా? పైన తీసేస్తే సరిపోతా? అవి లోపలికల్లా బ్రేలతో సహా పీకేసి ఆ తర్వాత ఆ భూమిని ఏం చేయాలంటే మెత్తగా చదువు చేయాలి. అవును కదా? ఎన్నిసార్లు దొరుకుతున్నాయి భూమి? ఎన్నిసార్లు దొరుకుతారు? మూడు సార్లు దొరుకుతారు. బాగా నీరు పెడతారు. అప్పుడు మొక్కలు నాటితే అప్పుడు విత్తనము మొక్క పైకి పెరుగుతుంది. ఈ దేవుని బిడ్డ ఈ భూమి అనగా తన భూమి అనగా ఇక్కడ మన జీవితము. మన జీవితాన్ని మనము సేద్యం చేసుకోవాలి. నువ్వు నీ జీవితాన్ని సేద్యం చేసుకొని బాగా శుభ్రపరచుకుంటే నూతన సంవత్సరంలో చాలా మంది గుడికెళ్ళిపోతుంటే వాగ్దానాలు తీసుకోవడానికి వస్తారు. ఒకవేళ ఇళ్ల కాలంలో వాగ్దానాలు కావాలి. ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటాము? దేవా, నూతన సంవత్సరంలో బాగా ఆశీర్వదించు, నూతన సంవత్సరంలో నాకు ఏ కష్టం రాకూడదు, నూతన సంవత్సరంలో నన్ను బాగా ఆశీర్వదించయ్యా. ప్రతి ఒక్కరు కోరుకునే ఆశ అది. దేవుడు ఆశీర్వదిస్తాడండి. మన దేవుడు ప్రేమమయుడు, నీకు కావలసిన సమస్తాన్ని ఇస్తాడు. కానీ ఆ నీ భూమి అనగా హృదయము, మన బ్రతుకులలో ప్రియ దేవుడు బిడ్డలారా, ఆ పాత వత్సరముకు సంబంధించినంతా పీకి వేయకపోతే నీ బ్రతుకులో దేవుడు ఇచ్చే ఆ ఫలము ఫలించదు. నీ బ్రతుకులో దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదము ఫలించదు. నీ బ్రతుకులో ఆ దేవుడు ఇచ్చే ఏ కృప కూడా ఫలించదు. నీ బ్రతుకులో ఏముంది? ఏం తీసేయాలా? అనేక రకాలైన వాటిని తీసివేయాలి. అవి ఏం తీసేయాలో మనకు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువమ్మా. ఇప్పుడు సేద్యం చేసుకోవాలి భూమిని. నీకు మంచి పంట కావాలంటే, నువ్వు బాగా ఫలించాలంటే, మంచి ఆశీర్వాదాలు పొందాలంటే, దేవుని దగ్గర నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములతో నింపబడాలంటే నువ్వేం చేయాలంటే ఇప్పుడు సేద్యం చేయాలా. ఆ సేద్యం చేసేటప్పుడు ఏమేమి తీసేయాలని అపోస్తలుడైన పౌలు చెప్తాడో వినండి. వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, 5వ వచనం చదువుతున్నావా? కావున భూమి మీదనున్న ఈ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయడి. అమ్మా, ఇక్కడ ఆగుదాం. ఇక్కడ మనందరికి అవయవాలు ఉన్నాయా? ముక్కుంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి? దేవుడు ఇచ్చిన అవయవాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు? ఏమంటున్నాడు? భూమి మీద ఉన్న ఏ అవయవాలవి? జారత్వము, విగ్రహారాధన అనే ధనాపేక్ష కాదు. వీటిని ఏం చేయాలా?
ఇప్పుడు నువ్వు ఎందుకు దేవుని సన్నిధికి వచ్చావు? ఈ నూతన సంవత్సరంలో ఎందుకు ప్రభు సన్నిధికి వచ్చావు? నూతన సంవత్సరంలో ప్రభువా నాకు నూతనమైన ఆశీర్వాదాలు నాయనా, నాకు నూతనమైన కృపైనా ఈ సంవత్సరం ఉన్నట్లుగా 2022వ సంవత్సరం ఉన్నట్లుగా 2022వ సంవత్సరం ఉండకూడదు ప్రభువా. నన్ను ఆశీర్వదించు దేవా, నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా, నాకు నీ ఆశీర్వాదాలు కావాలి ఆయన దేవుని సన్నిధికి వచ్చావు. మంచిదే, ముందు నిన్ను నువ్వు సేద్యపరచుకో, నిన్ను నువ్వు శుభ్రపరచుకో. ఏంటి సంపివేయమన్నాడు. ఏంటిని ఇక్కడ చెప్పే వాటిని అవయవాలు అన్నాడండి. అయ్యా అవయవాలు అంట, ఆ అవయవాలన్నిటినీ చంపేయాలి మనం. అవేమి తీసేయకుండా ఒక దేవుని వాక్యం అనేది విత్తనము. ఈ విత్తనము మంచి నేలన పడిన విత్తనం బహుగా ఫలిస్తుంది. 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా. అదే త్రోవ పట్టిన పడిన విత్తనము ఎందుకు ఫలించదు? ఎందుకు ఫలించదు చెప్పండి? త్రోవ పక్కన పడిన విత్తనం గట్టి నేలలో ఉంటుంది. త్రోవలు అందరూ నడుస్తూ ఉంటారు. ఆ నేలలో విత్తనము మొలకెత్తడానికి తగిన సదుపాయం లేదు, అది వ్యక్తం చేయబడలేదు. దేవుడి వాక్యము 2021వ సంవత్సరంలో ప్రతిదినము మనం వింటున్నాము. ఈ మధ్య కాలంలో ఆదివారం సమయంలో దేవుడి వాక్యం వింటూ ఉన్నాము, అనుదినము దేవుడి వాక్యం వింటూ ఉన్నాము. కానీ ఫలింపు లేదు, కానీ అభివృద్ధి లేదు. ఎందుకు ఫలింపు లేదు? ఎందుకు అభివృద్ధి లేదు మనలో? మీరు దేవుని వెళ్ళారా? మీరు అనుకుంటున్నారేమో ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఇక్కడ నేను మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నాడు. నీ భూమిని నువ్వు సేద్యం చేసుకోవాలి. ఆ సేద్యం చేసుకొని శుభ్రంగా నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే దేవుడు మరికొన్ని గంటలో ఒక 40 మినిట్స్లో నీతో దేవుడు నూతన సంవత్సరంలో నూతనమైన విధంగా నడిపించాలని, ఒక నూతనమైన ఆశీర్వాదం ఆయన నీకు ఇవ్వాలని, ఒక నూతనమైన కొత్త ఆయన నింపాలని ఆశపడుతూ ఉన్నాడు. విన్నారా? దేవుడేమో ఇస్తాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తుల్లోనే వేయాలి. క్రొత్త ద్రాక్షారసం దేంట్లో వేయాలా? పాత తిత్తుల్లో పోతే ఏమైపోతుంది? ఇప్పుడు ఏమి మనల్ని మనం శుద్ధి చేసుకోకుండా మనం పాత బతుకుతోనే కొత్తవుతూనే పోయి ప్రభువా నాకు ఈ కృప అంటే దేవుడు ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రేమమై, దేవుడు తప్పనిసరిగా నీ అడిగింది ఇస్తాడు. కానీ అది నీలో నిలబడదు. ఎందుకు నిలబడదు? నీలో ఉండేది ఏంటి? పాతది. అరే ద్రాక్షారసం నిలబడాలంటే క్రొత్త తిత్తి అవసరం, శుద్ధి చేయబడిన హృదయం అవసరం, సేద్యం చేసిన భూమి అవసరం. కఠినమైన హృదయం ఉండకూడదు. ప్రియదేవుడు వెళ్ళారా? బైబిల్ గ్రంథం అంతటిలో కఠినమైన హృదయం కలబడి ఉన్నాడు. కఠినమైన హృదయం అతను కూడా సేద్యం చేసేవాడే. కయ్యూను ఆదికాండం 4వ అధ్యాయంలో చూడండి అమ్మా. కయ్యూను ఏం చేసేవాడు? సేద్యం చేసేవాడు. కానీ భూమిని సేద్యం చేసి పంట పండించాడు, కానీ తన హృదయాన్ని సేద్యం చేసుకోవడం వాడికి చేత కాదు. మళ్ళా కయ్యూను ఎవరి కుమారుడు? ఆదాము కుమారుడు. మొదటిగా ఈ లోకంలో పుట్టిన సంతానం, మొదటిగా దేవుని అనుభవాన్ని నేర్చుకున్నవాడు, మొదటిగా యెహోవా దేవుని కృప పొందిన కుటుంబం అది. ఆ కుటుంబంలో పుట్టి ఎంత కఠినాత్ముడంటే తన హృదయాన్ని బండరాయిగా చేసుకున్నాడు. ఏమండి? సొంత సహోదరుని చంపాడు. మొట్టమొదటి హంతకుడు ఎవరు లోకంలో? కయ్యూను. అంటే ఎంత కఠినాత్ముడు, ఎంత కఠినమైన హృదయం కలిగిన వాడు. అతను సేద్యం చేశాడు భూమిని, కానీ తన హృదయాన్ని సేద్యం చేసుకోవాలా, తన హృదయంలో ఉన్న కల్మషాన్ని తీసేసుకోవాలా, తన హృదయంలో ఉన్న పాపాన్ని తీసేసుకోవాలా, తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. దేవుని బిడ్డలారా, అసూయ అనేది చాలా డేంజర్ అయిన, చాలా భయంకరమైన
పాపము. ఏమా ధైర్యంగా నేను ఒక మాట అడుగుతా. ఈ 2021 సంవత్సరంలో నా వరకు నేను ధైర్యంగా నా ప్రభు దగ్గర బ్రతకగలిగాను. నేను నా దేవుని కార్యాల్లో ఏది లోపు చేయలేదు. నేను పరిశుద్ధంగా జీవించగలిగాను అన్నట్టు చేయి స్తోత్రం చెప్పండి. జీవించావా పరిశుద్ధంగా? విన్నావా నేను చెప్పిన మాట? ఏది 2021 సంవత్సరంలో నేను ఏ తప్పు చేయలేదు. యేసుక్రీస్తు దగ్గరికి జాగ్రత్త చేయబడే స్త్రీ చేసుకొస్తాడు. ప్రభువా బోధకుడా, ప్రభు అనేవాళ్ళు. ప్రభు అంటే పరిపాలించేవాడు. ఆయన పరిపాలించేవాడు ఒప్పుకోడు. బోధకుడా, ధర్మశాస్త్రం మోషే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఈ జాగ్రత్తం చేసిన స్త్రీని రాళ్లతో పడి చంపమంది. కాబట్టి నువ్వేం చెప్తావు? యేసయ్య అంటాడు, అరే బాబు, మీరు ఆమెను సేద్యపరుస్తున్నారు, మీ హృదయాన్ని సేద్యపరచుకోడరా? మీలో పాపము లేని వాడు ఎవడో వాడు ముందుగా రాయమన్నాడు. ఒక్కడేం చేశాడా? పాపం ఎవరు పుట్టున్నారు? అబద్ధం చెప్పడం కూడా పాపమా కదా? అమ్మా, అబద్ధం చెప్పలేదు ఈ సంవత్సరంలో నేను అన్నోడు చేస్తాను. నేను కూడా చాలా ఉంటాను. అయితే నేనేమన్నా గుర్తుపరిచింటున్నా, మన కంటిలో దూరం పెట్టుకోనంట, ఇతరుల కంటే నలుసులు ఎక్కడమంట. అది ఏసై చెప్పినాడు, మరి బాబు నీ బతుకు చూసుకో. జాగ్రత్తము పాపమే, అబద్ధము పాపమే. అనగా సేద్యపరుచుకోవడం చేతగాల. పంట పండాలంటే మెత్తలు చేపడాల హృదయం. మనంతా కయ్యను హృదయం అయిపోయింది. నీకు మొలకెళ్తుంది దేవుడు వాక్యం. అమ్మా, వాళ్ళు గమనించారు ఇక్కడ, అంత కూర తప్పిలో వేస్తే యెహోవా దేవుడు కయ్య దగ్గరికి వచ్చి ఏమంటాడు? కయ్యను, నీ తమ్ముడైనా ఏమీ ఎక్కడ? మనమైతే ఏమంటాం? అలాగే దుర్మార్గుడా, అది అంత కూడా ఏమంటావు? అదే నువ్వైతే దుర్మార్గుడా, ఎంత కూడా తమ్ముడు చంపినోడా, అబ్బో నోటు కూర్చోటాడు. కానీ ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు ఒక మాట కూడా పరిశుద్ధంగా మాట్లాడలేదండి. ఏమంటున్నాడు? కయ్యను నీ తమ్ముడైనా ఎక్కడా? ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. అప్పుడు కయ్యను ఏం చెప్పాలా? యా తప్పు చేశాను దేవా, నేను తప్పు చేశాను ఆయన, ఏదో పొరపాటు జరిగింది నాయనా, కోపం వచ్చి నా తమ్ముడిని నేనే చంపేశానయ్యా, నన్ను క్షమించండి. ఆ దేవదేవుడి పాత్రల పైన ఒలవలా ఏడిస్తే ఆ దేవుడు క్షమిస్తాడా లేదా? అమ్మా వినండి, ఆ దేవుడు క్షమిస్తాడా లేదా? మరి ఏం చేశాడు ఇక్కడ? వాడి హృదయం దురవల్ల, వాడి హృదయం కఠినాత్మం అయిపోయింది. మంచి పొరుగు తీసుకొని ఒక రాయి మీద కొట్టామనుకో, ఆ గడ్డపాలు తిరిగి వస్తుందా? దిగబడచ్చా? గడ్డపాలు తిరిగి టౌన్ అని చెప్పడంతో అది తిరిగి నీకు వస్తుంది, అది రిసీవ్ చేసుకోదు. అదే మెత్తని భూమి అయితే గడ్డపాలు వేసినప్పుడు దేవుడి వాక్యము రెండంచులు గల ఖడ్గము కలది. ఇది ఒక పార లాంటిది, గడ్డపార లాంటిది. ఈ దేవుడి వాక్యం నీలో నిలబడాలంటే, దేవుడి వాక్యం నీలో పనిచేయాలంటే నీ హృదయం మెత్తగా ఉండాలా. కయ్యను హృదయం మెత్తబడిందా ఇక్కడ? కయ్యను నీ తమ్ముడే నీ ఏబీ ఎక్కడయ్యా అంటే ఏం చెప్తున్నాడమ్మా? నన్ను ఏమన్నా ఆయన కాపలాలు పెట్టావా? నేనేమన్నా కారణం ఉన్నా? వెడసల సంవత్సరం కదా, సమాధానం కదది, వెడద్రం కదా. అదే అంటే
చంపి తమ్ముడిని ఎవరితో ఈ మాట మాట్లాడుతున్నాడు? సరాసరి దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడండి. ఇలా కఠినమైన హృదయం కలిగిన వారు దేవుడు కూడా లెక్కలేదు, దేవుడు వాక్యాన్ని లెక్కలేదు, దైవజనులను లెక్కలేదు. మన హృదయం అంతా ఏమైపోతుంది తెలుసా? ఎన్ని మార్పులు తగ్గించినా లోబడ్డు. కారణం ఏంటి? ఈ హృదయం కయ్యిన హృదయం, లోపడే హృదయం కాదు. నిజంగా కయ్యుడే కానీ యెహోవా దేవుడి పాదాలపై ఏడ్చుంటే కయ్యుని దేవుడు క్షమించడా? కయ్యుని దేవుడు క్షమిస్తాడా లేదా? కయ్యుని దేవుడు క్షమించేవాడు. కానీ కయ్యుని హృదయం ఎలాంటిది? ఇక్కడ కఠినమైన హృదయం అయిపోయింది పిల్లరా. ఈ కఠినమైన హృదయం కలిగిన కయ్యును దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. తప్పు చేసినప్పుడు కూడా దేవుడు సమయం ఇస్తూ ఉన్నాడు. ఏమైనా కావాలన్నా ఇంకొక సంగతి, అరే బాబు నీవు ఇక వ్యవసాయం చేస్తే నీకు భూమి సారము ఇవ్వదు అంటాడు. అంటే నువ్వు చేస్తే ముళ్ళ పొదలు గచ్చ పొదలు వస్తాయి. అప్పటిదాకా ముళ్ళ పొదలు గచ్చ పొదలు భూమి పైన లేవు. ఎప్పటి వరకు? కయ్యూను హత్య చేసేంత వరకు. ఏవేలు నీ భూమి సారము నీకు ఇవ్వదు, మంచి పంట ఇవ్వదు. నువ్వు దేశపరంగా చేస్తావంటే అక్కడైనా ఏమనాలా? అయ్యా తప్పైపోయింది, నన్ను క్షమించయ్యా అనుకుంటా. నా దోషమునకు మించిన శిక్ష నాకు చేశామంటాడు. అయ్యా నేను దోషం చేశాను అల్లా, నా దోషానికి మించిన శిక్ష నాకు చేశావు. నేను దేశపరంగా తిరుగుతాను, నన్ను ఎవరైతే చూస్తాడో వాడు నన్ను తప్పుతాడు అని అంటాడు. మీరు చదువుకోండి 4వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఉంది అది కయ్యూను అనే మాటలు. మీకు సంగతి తెలుసా? దేవుడిని వ్యతిరేకించేవాడు, పాపం చేసేవాడు ఏమనుకుంటుంది? ఎల్లప్పుడు నేను దచ్చే బాగుండు. సావు అనేది ఎవరికి వస్తుందంటే దేవుడిని మంచి వాళ్ళకి వస్తుంది. సావు అనేది ఎవరికి వస్తుందంటే దేవుని ఎందుకు భయభక్తులు లేని వాళ్ళకు ఆ సావు అనే మాట వస్తుంది. అంటే ఆయన చూసినోడంట ఆయన నమ్ముతాడట. ఇక్కడ కఠినమైన హృదయాన్ని మార్చుకోవాలా, అనగా తన హృదయాన్ని సేద్యం చేయడానికి ఒప్పుకోవాలా, తన హృదయం దున్నబడ్డానికి ఒప్పుకోవాలా, తన హృదయం మెత్తని చేయబడడానికి ఒప్పుకోవాలా, తన హృదయంలో ఉన్న ఈ కల్మషాలను తీసివేయడానికి ఒప్పుకోవాలా. ఎవరి సేద్యం భూమిలో కలుపు మొక్కలు పెరుగుతాయి, కలుపు తీసేయాల. అలాగే చీడవైపు పడుతుంది, ఏం చేయాలి? దానికి తగినంత పురుగు మందులు కొట్టాలా. అది బాగా పుష్కలంగా పెరగాలంటే, దేవుడి వాక్యం నీ హృదయంలో ఫలించాలంటే దేవుని బిడ్డ నీలో ఉన్న కలుపు మొక్కలని తీసేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతూ ఉన్నావు. నూతన సంవత్సరంలో ఏం కోరుకుంటావు ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర? ప్రభువా ఈ నూతన సంవత్సరం అంతా నన్ను ఆశీర్వదించు అని కోరుకుంటా. దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడండి తప్పనిసరిగా. దేవుడి దగ్గర ప్రార్థిస్తే ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. కానీ అవి నీ భూమిలో ఫలిస్తాయా? అవి నీ భూమిలో ఫలించాలి, నీ హృదయంలో ఫలించాలంటే, నీ జీవితంలో ఫలించాలంటే, నీ జీవితంలో నువ్వు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంలో పొందాలంటే ఏం చేయాలో తెలుసా? నీలో ఉన్న ఈ కలుపు మొక్కలను, ఈ చీడ పీడ పురుగులను, ఈ ఎక్స్ట్రాగా పెరిగే ప్రతిదాన్ని తీసివేయాలి. మనం చదివిన భాగంలో ఉంది. తర్వాత పాపం అంటే ఏంటంటే నీలో ఉన్న ఆగ్రహము, కోపము, అసూయ, ద్వేషము, ఇవన్నీ పాపాలేనండి. ఇవన్నీ తీసేసుకోవాలి ప్రియులారా. ఇవన్నీ కలిగి ప్రభువా నన్ను ఆశీర్వదించంటే దేవుడేమో ఆశీర్వదిస్తాడు. అది ఆశీర్వాదాలు నీలో ఫలింపు పొందవు. ఆ ఆశీర్వాదాలు అనుభవించలేవు. అనుభవించకపోగా వాటి ద్వారా కీడులు అనుభవిస్తావు. దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఆ ఆశీర్వాదము నీలో ఫలింపు రావాలంటే నీ యొక్క హృదయాన్ని సేద్యపరచుకోవాలి, సేద్యం చేయాలా. నీలో ఉన్న ప్రతి విధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ పీకివేయాలి.
మెత్తం చేయబడాలి. కయ్యూరు లాంటి హృదయం కలిగి ఉండదు కాబట్టి కయ్యూరు హృదయం అంటే దేవుని వాక్యం నీ హృదయంలోకి రాకుండా దేవుని వాక్యం ఇక్కడ వింటావు, అది హృదయంలో పలికిపోతుంది. నేల ప్రక్కబడిన విత్తనంలాగా ఉంటుంది. మీ దేవుని మీద నూతన సంవత్సరంలో నూతన ఆశీర్వాదాలు కోరుకుంటున్నావు కదా, నూతన కృపను కోరుకుంటున్నావు కదా, నూతనమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకునే నువ్వు నూతనమైన తిథులు కలిగి ఉండాలి. క్రొత్త ద్రాక్షారసము పాత తిథుల్లో వస్తే పగిలిపోతుంది. అనగా దేవుడేమో ద్రాక్షారసం ఇస్తాడు, దేవుడేమో ఆశీర్వాదం ఇస్తాడు. తప్పనిసరిగా దేవుడు మనల్ని, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. కానీ అవి నీ జీవితంలో ఫలింపు కావాలంటే నువ్వేం నేర్చుకోవాలి? యేసయ్య దగ్గరికి ఏం చేయాలమ్మా? క్రొత్త తిథులు తీసుకురావాలా. నూతనమైన హృదయం కలిగి దేవుని సన్నిధిలో నువ్వు రావాలా. ఇది మరి కొన్ని నిమిషాల్లో మనం నూతన సంవత్సరాలు ఎదుర్కోబోతూ ఉన్నాం. మరి కొన్ని నిమిషాల్లో పిల్లరా మనం నూతన సంవత్సరాలు ఎదుర్కోబోతున్నాం. నూతన సంవత్సరాలు ఎదుర్కోబోయేటప్పుడు ప్రభువా ఈ 2021 సంవత్సరంలో ఎన్ని మార్లు నేను నిన్ను దుఃఖపరిచాను, ఎన్ని మార్లు నిన్ను నేను మర్చిపోయాను. ఎన్ని ఆదివారాలు 21 సంవత్సరంలో? 54 ఆదివారాలు సండేస్ 54. ఎన్ని ఆదివారాలు ఊరికొచ్చావు? ఎన్ని ఆదివారాలు చర్చికి రాలేదు? అన్ని ఆదివారాలు వచ్చారని చేయించలేదు. ఒక్క ఆదివారం కూడా ఒకటి లేదు అన్నోడు. ఎవరైనా ఉన్నారు మీద? మరి 21 సంవత్సరంలో దేవుడిని ఎక్కడ తృప్తిపరిచాం? ప్రతి దినము నేను ప్రార్థన చేశాను అంటే మామూలుగా కొనుక్కునేటప్పుడు ప్రార్థన, కూడి తినేటప్పుడు ప్రార్థన కాదు. అది ఎవరైనా చేస్తారు కళ్ళు మూసుకొని. దాని ప్రార్థన అన్నారు. ప్రతి దినము దేవుడి సన్నిధిలో నేను ఒక గంట ప్రార్థన చేయాలి. మరి 21 సంవత్సరంలో దేవుడు నిన్ను ఎట్లా ఆశీర్వదిస్తాడు? నీ జీవితంలో దేవుడికి అసలు స్థానం ఇవ్వకుండా నాకు మా మేలు చెప్పిన గోడలు చెప్పిందే తీసుకోవాలి. మనం ఏంటి ప్రార్థన చేయకపోతే దేవుడు ఆశిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు నిజమే. అవి ఫలింపు కావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడిని మర్చిపోతే ఎట్లా? యేసయ్యను మర్చిపోయిన దినాలు ఎందుకు? దేవుడు ఇంకొక విచిత్రమైన మాట చెప్తాను మీకు, మీరు బాధపడేది ఎవరైనా కాదండి. ఆదివారం రోజే పని పెట్టుకుంటారు కొందరు. గుడికి రాకుండా ఏందన్నమాట చదువు ఈరోజు చెప్తారు. యేసయ్య క్షమిస్తాడు కదా. నీ డ్యూటీకి అయితే అడిగేస్తానంటావు. ఎందుకు? జీతం రాదు, సస్పెండ్ చేస్తాడు. యేసయ్య ఏమంటగా ప్రేమమ్మాయి, యేసయ్య ఏమంటావు? గుడికి పంపిన ఏమంటావు, ప్రార్థన చేయకపోయినా ఏమంటావు? పిల్లరా ఎన్ని ఆశీర్వాదాలను కోల్పోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. 21వ సంవత్సరంలో ఆ దేవుని యొక్క కృపను పొందలేకపోవడానికి నీ కుటుంబం అనేక రకాలైన శోధనలో ఉంది, అనేక రకాలైన బాధలు. అయినా యేసయ్య నిన్ను మర్చిపోలే. నువ్వు దేవుడిని మర్చిపోయావు, అయినా ప్రభు నిన్ను మర్చిపోలే. నువ్వు ఆయన ప్రార్థన చేయలేదు, అయినా ఆయన నీ గురించి తండ్రి దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నావు. నువ్వు మర్చిపోయావు, ఆయన నిన్ను మర్చిపోలా. నువ్వు ఆయన వైపు చూడా, ఆయన నీ వైపే చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన గురించి ఆలోచించడం లేదు, ఆయన మాత్రము నీ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు బిడ్డారా, మనల్ని మనం దేవుని దగ్గర కయ్యూరు లాగా కఠిన అర్థం చేసుకోకండి. నేను ఇంతేలే అంటే దేశ నిమరం అయిపోతావు, జాగ్రత్త. శపించబడతావు, జాగ్రత్త. ఆ మనసు మనలో ఉండకూడదు. అలాంటి మనసు మన ఎవ్వరిలో లేకుండా ఆ దేవుడు కాపాడు కాక. హల్లెలూయా. చిత్తాపము కలిగిన హృదయం అవసరం. పేతురు
అబద్ధం ఆడాడండి, 3 సార్లు ఏసై తెలియదని కన్నీరు పెట్టి ఏడిస్తే ఏసై క్షమించలేదా? ఇస్కారియోతు యూదాను దేవుడు ఎందుకు క్షమించలేదు? ఇస్కారియోతు యూదా మనసు ఏమైపోయింది? పశ్చాత్తాపం దగ్గరికి వచ్చాడా? అయ్యా క్షమించన్నాడా? అయితే ఇప్పుడు మనమందరం ఒక పని చేయాలి. ప్రభువా 21వ సంవత్సరంలో నేను నిన్ను మర్చిన దినాలు చాలా ఉన్నాయి, నేను నిన్ను జ్ఞాపకం చేసుకోలేని దినాలు చాలా ఉన్నాయి. అయ్యా నిన్ను నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన కార్యాలు చాలా ఉన్నాయి. నేను నా ప్రవర్తన ద్వారా, నా మాటల ద్వారా, నా చూపుల ద్వారా, నా తలంపుల ద్వారా నిన్ను దుఃఖం పెట్టిన దినాలు చాలా ఉన్నాయి. ప్రభా క్షమించు అని ఆ దేవదేవుని సన్నిధిలో ప్రియులారా మనమందరము ఆయన దగ్గర క్షమాప్రార్థన చేద్దాం. ఎందుకో ఈ చెత్తనంతా తీసేయాల. ఈ పాత సంవత్సరంలో నీలో పెరిగిన ఆ యొక్క పాత వత్సర సంబంధమైన ఆ దేవునికి అవిధేయత కార్యాలన్నీ కూడా తీసివేయాలి. నువ్వేమైతే చేయలేదో అయ్యా 22వ సంవత్సరంలో తప్పనిసరిగా నేను నీకోసం బ్రతుకుతాను దేవా, నేను నీకోసం బ్రతుకుతాను. దేవుడు వీళ్ళ ఒక్క సంగతి మాత్రం ఇక్కడ నేను మీకు చెప్తాను. తల్లిదండ్రుల ప్రార్థన బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. జ్ఞాపకం తల్లిదండ్రులు ప్రార్థనా పనులైతే బిడ్డలు ఆశీర్వదించబడతారు. తల్లిదండ్రులు మోకాటి ప్రార్థన చేయకపోతే నీ బిడ్డలు ఆశీర్వదించబడరు. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని ఉందా లేదా? ఏ తల్లికైనా ఏ తండ్రికైనా నా బిడ్డ ఈ లోకంలో చక్కగా ఉండాలి, నా బిడ్డలు హాయిగా జీవించాలి అని ఆశ ఉండదా లేదా? మరి ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. నీ హృదయాన్ని ముందు శేధిపరచుకో. నీ హృదయంలో ఉన్న కోపము, ఆగ్రహము, అసూయ, ద్వేషము అదే చదవండి. ఆ 2వ చదవద్దు కానీ ఆ కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 10వ వచనం వరకు చదవండి. అవన్నీ కలుపు మొక్కలే. అలాంటివన్నీ అందరిలో ఉన్నాయండి. నాలో ఉన్నాయి, మీలో ఉన్నాయో లేవు నేను చెప్తున్నా. కానీ మీరందరూ పరిశుద్ధేమో నాకు తెలియదు, కానీ నేను నా ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నా, నేను నా దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నా. నా దేవుడిని ప్రార్థించవలసిన రీతిగా నేను ప్రార్థించలేదు, నా దేవుడిని ఆరాధించవలసిన రీతిగా నేను 20వ సంవత్సరంలో ఆరాధించలేదు. నా ప్రభువును మర్చిపోయిన దినాలు అనేకాలు ఉన్నాయి. అయినా ఆ కృపామయుడైన దేవుడు నన్ను మరువలేదు, నన్ను విలువలేదు, నన్ను ఎడబాయలేదు, ఆయన కృప చూపుట మానలేదు. కాబట్టి ఈ 22వ సంవత్సరంలో అడిగడానికి ప్రభు కృప ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాత వేయబడిన మనస్సాక్షిగా ఉండవద్దు, జాగ్రత్త సుమా. విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ప్రభువా నిజమే తండ్రి, నీ ఆత్మ నేను అనేక మార్లు దుఃఖపరిచాను, నీకు చేయవలసిన ప్రార్థన చేయలే, నిన్ను ఆరాధించవలసిన రీతిగా నేను ఆరాధించలే, నిన్ను మనిషిని దినాలు ఎన్నున్నాయి లెక్కలేదు. అయినా నీవు నన్ను మరవలేదు దేవా, అయినా నీవు నన్ను మరవలేదు దేవా, నా కుటుంబం మరవలేదు, నా బిడ్డలను మరవలేదు. నువ్వు మరిచేవాడు కాదుగా. కారణం ఏంటి? నువ్వు మహనీయుడైన దేవుడు, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు ప్రభువా. నన్ను ఒక్కసారి ప్రేమించడం మొదలుపెట్టే నిరంతరం ప్రేమిస్తూనే ఉంటావు దేవాన్ని. ఆ దేవుని సన్నిధిలో ప్రియులారా మనల్ని మనము ఆయనకు అర్పించుకుందాం. అందరం పైకి వేసి నిలబడదాం. సమయం అవుతుంది. అందరం పైకి వేసి నిలబడి నూతన వత్సరంలో ఆరాధనతో దేవుడు ఆహ్వానిద్దాం. ఆరాధనతో దేవుడు ఆహ్వానిద్దాం. ఆరాధనతో దేవుడు ఆహ్వానిద్దాం. అందరూ దయచేసి మరలా ఈ పోయిన ఈ క్షణం మరలా నీ జీవితంలో రాదు. ప్రభు దగ్గర ఒప్పుకోండి. ప్రభు నన్ను క్షమించు. ఈ 22వ సంవత్సరంలో తగిన విధముగా నేను నిన్ను
నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. నా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నావు దేవా. ఎంత ప్రేమామయుడు ఆయన, ఎంత కృపామయుడు తండ్రి, ఎంత దయామయుడు ప్రభువా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. అందరూ దేవునికి స్తోత్రాలు చెప్పండి ప్రియులారా. తిరిగి కలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో మనము మరిగా అర్పించుకుందాం. మనలో ఉన్న అన్యాయంగా కార్యములను, శరీర కార్యములను మనం తీసివేసుకుందాం. యేసు ప్రభావంలో క్షమించు, యేసు ప్రభావాలను క్షమించు. గత కాలంలో, ఈ సంవత్సర కాలంలో నాయనా నిన్ను దుఃఖపరిచిన దినాలు అనేకం ఉన్నాయి దేవా. నిన్ను మర్చిపోయిన దినాలు అనేకం ఉన్నాయి దేవా. నన్ను క్షమించు దేవా అని ఆ ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి. విరిగి నలిగిన మనసుతో, శుద్ధ హృదయంతో మీలో ఉన్న మీ హృదయాన్ని సేద్యపరచుకోండి పిల్లరా. ఒక నూతనమైన విత్తనము విత్తబడాలంటే, నూతనమైన కృపను అభిషేకించబడాలంటే, నూతనమైన ఆశీర్వాదం నీకు కావాలంటే పాతవి గతించిపోవాలి. పాత మనస్సు, పాత హృదయము, పాత బ్రతుకు, శాపకరమైన జీవితం, దేవునికి అన్యాయకరమైన జీవితాలు మనం వదులుకోవాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పండి. ఎవరు కూడా కళ్ళు తెరవకూడదు. పెట్టారా ప్రభు సన్నిధిలో తిరిగి జరిగిన హృదయంతో ప్రభాలను క్షమించు దేవా. అయ్యా నేను క్షమించున్నానా అయ్యా, నిన్ను ఆరాధించవలసిన రీతిగా నేను ఆరాధించలేకపోతున్నా. ఈ లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవా నీకు నేను ఇవ్వలేదు. అయ్యా నన్ను క్షమించు ప్రభువా. ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయంతో నన్ను చేర్చు ఆయన. అయ్యా నన్ను క్షమించు. అవునండి, మన దేవుడు క్షమించడానికి సిద్ధహస్తుడు. ఆ ప్రభు నిన్ను క్షమిస్తాడు. ఆ యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఆ దేవదేవుడు నిన్ను క్షమిస్తాడు. ఎప్పుడు అయ్యుడలాగా నీ హృదయం కఠినతరం చేసుకోవద్దు. ఇస్రాయేలు యోగులాగా నీ హృదయం కఠినతరం చేసుకోవద్దు. దావీదు వలె విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. అందరూ స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి దేవదేవుని సన్నిధిలో కొట్టాలి చెప్తా. అందరూ యాక్టివ్గా ఉండండి. ప్రభు సన్నిధిలో నూతన సంవత్సరంలో నువ్వు నూతనమైన ఆశీర్వాదం పొందాలంటే ఆ దేవదేవుని సన్నిధిలో మనము ఆరాధన చేయాలి.
నా దేవదేవుడైన యెహోవా మనల్ని నడిపించును గాక. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభువు యేసుక్రీస్తు నామమున పేరిట నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రార్థన చేస్తాను, అదనపై కూర్చున్నాం. అప్పుడు ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. మహోన్నతుల స్తోత్రం. అయినా ఈ 2022 సంవత్సరాన్ని ప్రభువా మా జీవితంలో అనుగ్రహించారు. ముఖ్యంగా అయ్యా నా జీవితంలో అనుగ్రహించారు. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ జీవితంలో అనుగ్రహించారు. 21 సంవత్సరంలో దేవా ఈ యొక్క దినాన్ని చూడలేక ఎంతో మంది లోకంలో బంధమైపోయారు. మీరంటే మా పట్ల ఒక చిత్తం కలిగి, మా పట్ల ఒక ప్రణాళిక కలిగి, మా పట్ల నాయన మీరు ఒక ఉద్దేశం కలిగి మమ్మల్ని మీరు నాయన సజీవులుగా తల్లి, సజీవులుగా ఈ నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి, ఈ నూతన సంవత్సరాన్ని మమ్మల్ని చేర్చున్నందుకు దైవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. వీళ్ళందరికీ ప్రభువా ఈ నూతన సంవత్సరాన్ని అయ్యా అయ్యా ఆశీర్వాదకరమైన సంవత్సరముగా, సంతోషకరమైన సంవత్సరముగా, ఆరోగ్యకరమైన సంవత్సరముగా, కృపాక్షేమములు కలిగిన సంవత్సరముగా ఈ బిడ్డలపై మీరు ఉంచమని కోరుచున్నాను. దీవులతో ఆశీర్వాదములతో కొరకులతో నింపమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. దేవుడు ఈ నూతన సంవత్సరంలో మనం అందరినీ ప్రవేశపెట్టాడు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.